మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఎంతో పవిత్రమైన సోమావతి అమావాస్య, కోటి సూర్యగ్రహణాలతో సమానమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. ఎంతో పుణ్యాన్ని పొందుతారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మహాపుణ్యం వస్తుంది. సోమవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమావతి అమావాస్య శివ ఆరాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈరోజు విధిగా శివుణ్ణి, పితృదేవతలను స్మరించుకోవాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌన వ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. సోమావతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శ్రీమన్నారాయణమూర్తిని అర్చించుకోవాలి. గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు బాధలు తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానమాచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ్ణి, పార్వతీ పరమేశ్వర్లను, పితృదేవతలను పూజించుకోవాలి. మంచి పనులు చేయాలి. మౌనం పాటించాలి. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. సోమావతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాహుకాల సమయంలో బిల్వ పత్రాలను మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివపురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. ఇలాంటి పవిత్రమైన రోజు సోమావతి అమావాస్య వ్రత కథను విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇక కథను విందాం. ఒకసారి అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది.
ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమము, నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో
తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అను పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయుట మానండి. మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను. మీరు నేను వచ్చు వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అనిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోని ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుండి లేచిన వానివలే లేచి కూర్చున్నాడు. ఆ తరువాత సోమ గుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయెను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు
అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. సోమావతి అమావాస్య వెనుక ఉన్న ఒక కథను విందాం. పరమేశ్వరుని పతిగా పొందిన సతి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. సతి తండ్రి అయిన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు. శివ దూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుణ్ణి పిలవకూడదని నిర్ణయించుకున్నాడు. తన పుత్రికపై కూడా మమకారాన్ని వదిలివేసుకుని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్న తమకు ఆహ్వానం ఇంకా పంపలేదని సతి వాపోయింది. చివరకు యజ్ఞ సమయం దాకా చూసి తన తండ్రే కదా, పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యజ్ఞ సంభరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని ఆది భిక్షువు చెప్పాడు. కానీ పతి మాట వినక సతి దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారుస్తూ ఉన్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు చాలా కోపానికి గురి అయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోలా శంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున గనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తి పొందాడు. అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళల్లో ఇంటి పెద్ద అయిన సింహాచలం ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ల నుండో పూజలు చేస్తూ తన బాధను శివయ్యకు వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుణ్ణి గమనించిన పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. ఆ భక్తుణ్ణి కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను గాని జరగబోయే విపరీతాలు నువ్వు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే గాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. పార్వతీదేవి అయినా వినలేదు. పట్టుపట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తూ ఉన్నాను. ఎందుకు అలా సేవలు చేస్తున్నావు ఆ శివుడికి? భోలా శంకరుడు అన్నారు గాని ఎప్పుడైనా కరుణించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి, అది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సింహాచలంకి ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెదిలాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఆమె భర్తను ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్పాడు సింహాచలం. దాంతో ఆవిడకు వజ్రం మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు
ఎకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యను బయటకు గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి దాన్ని వెలుగులు చూసి నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకుని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు సింహాచలం. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు కొడుకు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగించాడు రాజు. అప్పుడు శివుడు, చూసావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేని వాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకపోవటం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు. భార్య గయ్యాలి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను. కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. ఎంతో పుణ్యాన్ని పొందుతారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మహాపుణ్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.